హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే డే 3 ఆఫ్ 16/8 3 మీల్స్ అనమాట. సో డే 3లోకి అయితే వచ్చేసాము. 10 డేస్లో అప్పుడే 3 డేస్ అయిపోయిందా అన్నట్లుగా ఉంది. సో థర్డ్ డేలో నేనేం తీసుకుంటాను, ఎలా ఉంటాను చూడాలంటే వీడియోలోకి వెళ్ళాలి కదా. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్లో అయితే ఈరోజు ఒక స్మూతీ చూపిస్తాను. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ స్మూతీ ఎలా చేసుకోవాలి. చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో చాక్లెట్ స్మూతీ అనేది చూపిస్తాను అనమాట. సో ఆ స్మూతీ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేయండి. అలాగే స్మూతీ తర్వాత వెంటనే నేనేం బ్రేక్ఫాస్ట్, ఆ స్మూతీ ఎంత క్వాంటిటీ తీసుకుంటాను అండ్ దానిలో ఉండే క్యాలరీస్ ఏంటనేవి చూసేసేయండి. సో ఈ చాక్లెట్ స్మూతీకి వచ్చేసి ఫస్ట్ నేను 1 బౌల్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ వాటర్లో ఏంటంటే ఒక 6 సోక్డ్ అండ్ పీల్డ్ బాదం, అంటే నైట్ అంతా నానబెట్టి పొట్టు తీసిన బాదం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తే ఏంటంటే అవి ఆల్మండ్ మిల్క్ లాగా అయిపోతాయి. అలాగే స్వీట్నెస్ కోసం వచ్చేసి ఖర్జూరాలు 3 ఖర్జూరాలు సీడ్స్ తీసేసి పెట్టాను నేను. మీ దగ్గర డీసీడెడ్ ఉంటే కనుక అవి డైరెక్ట్గా వేసేసుకోండి ఒక 3, లేదంటే సీడ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇది కోకోవా పౌడర్ అనమాట. ఈ స్పూన్ ఏదైతే ఉందో, సో ఈ స్పూన్ మెజర్మెంట్తో 2 స్కూప్స్ తీసుకున్నాను. ఇది గుంటగంటే చూడండి, దీంతో 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. సో ఈ 2 స్పూన్స్ ఆఫ్ కోకోవా పౌడర్ అనేది డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇదేంటంటే చాక్లెట్ స్మూదీ అనమాట. సో చాక్లెట్ ఫ్లేవర్ చాలామంది ఇష్టపడతారు కదా. సో అలాగే కోకోవా పౌడర్ అనేది కెఫిన్ కంటెంట్ ఉండి మనకి చాలా హెల్దీ అనమాట. కోకోవా పౌడర్ ప్లెయిన్గా తీసుకున్నప్పుడు, కానీ అది మనం షుగర్ అవన్నీ యాడ్ చేసి చాక్లెట్లో చేసినప్పుడు మనకి అంత హెల్దీ అవ్వదు. సో కోకోవా పౌడర్ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. నేను 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. 1 ఫుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ అనమాట. డైరెక్ట్గా వేసినప్పుడు మనం కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే అవి మెత్తగా దీంతో పాటు గ్రైండ్ అయిపోతుంది. సో అందుకనే అలాగే ఏంటంటే బనానా అనమాట. ఇది స్వీట్నెస్ కోసం. మనం బనానా ఎంత మొగ్గిన బనానా తీసుకుంటే అంత స్వీట్ ఉంటుంది అనమాట. అయినా కూడా మీకు స్వీట్ సరిపోవట్లేదంటే మీరు బెల్లం పొడి కానీ, బ్రౌన్ షుగర్ కానీ, లేదంటే హనీ అంటే తేనె కానీ యాడ్ చేసుకోవడానికి అయితే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, నేను అలా గ్రైండ్ చేసిన తర్వాత మీకైతే చూపించేస్తాను ఇక్కడ.
సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ స్మూదీనే తీసుకుంటున్నాను. ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ స్మూదీ అనమాట. ఈ గ్లాస్ స్మూదీ వచ్చేసి మనకి అరౌండ్ 240 క్యాలరీస్ వరకు ఉంటుందండి. ఇది హెల్దీఫై మీలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ దీనిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 240 క్యాలరీస్ ఉంటుంది ఇది. అండ్ పైన నేను వేసింది ఇది వచ్చేసి ఇది ఇంకొక ప్రోటీన్ అనమాట. రోస్టెడ్ పీనట్స్ని నేను గ్రైండ్ చేసి పెట్టాను, చెప్పాను కదా మొన్న. సో ఆ గ్రైండ్ చేసి పెట్టిన రోస్టెడ్ పీనట్స్ని ఇట్లా పైన వేసేసుకున్నాను. కొంచెం ఎక్కువ గ్రైండ్ అయిపోయాయి, లేదా పలుకులు తగులుతుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఓవరాల్గా చాక్లెట్ స్మూదీ మాత్రం నేను బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటున్నాను ఇవాళ. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు లంచ్ ఏంటి అంటే మా అన్నయ్య వాళ్ళ పాప ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట. సో ఆయన బాగా సొంత వాళ్ళు కాబట్టి వెళ్ళడం అయితే తప్పట్లేదు. మీకు కూడా ఇలా ఇప్పుడు లాక్డౌన్ వల్ల రాకపోవచ్చేమో, కానీ జనరల్గా అయితే మనం ఇలా డైట్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను భోజనాలకు వెళ్తాను. భోజనాలు అనగానే మనకు చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో స్వీట్, హాట్, ఇంకా అన్నం, పప్పు, కూర చాలా ఉంటాయి కదా. బట్ మనం ఏం చేయాలంటే మనం రోజు తీసుకునే ప్రకారంగా మనకి క్యాలరీస్ అయితే ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని చెప్పేసి. సో మీరు భోజనాలకు వెళ్ళినా కూడా అక్కడ స్వీట్ అండ్ హాట్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. లేదా మీరు స్వీట్ హాట్ తినాలి అని అనుకుంటే కనుక రైస్ క్వాంటిటీ కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. జస్ట్ ఒక్క ముద్ద తీసుకోండి. లేదు స్వీట్ హాట్ అవాయిడ్ చేసేసేసి ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ కర్రీస్తో ఒక కటోరీ మందం రైస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళినా కూడా మన డైట్ అనేది మేనేజ్ చేసుకోవడం కుదురుతుంది. లేదు అంటే కనుక మీరు మ్యాక్సిమం వెళ్ళటం అవాయిడ్ చేసుకోండి. వెళ్ళినా కానీ కనిపించి తినకుండా రావటం, లేదా ఫ్రూట్స్ వరకు తీసుకొని రావటం అలాంటివి చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఆ ఒక్కరోజు పర్టికులర్ డే మీరు చీట్ డే కావాలంటే పెట్టేసుకోవచ్చు. సో నేను ఈరోజు అయితే పర్టికులర్గా చీట్ డే పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను క్యాలరీ క్వాంటిటీ అనేది రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా రెస్ట్రిక్ట్ చేసుకుని నేను ఏం తిన్నాను అనేది అయితే తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను. బట్ అది క్యాలరీస్ అయితే నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టట్లేదు ఈరోజు. డైరెక్ట్గా మళ్ళీ డిన్నర్ టైంకి మిమ్మల్ని కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6:30 వరకు అవుతుందన్నమాట. బట్ నేను డిన్నర్ టైం క్రాస్ అయిపోయింది. ఊరి నుంచి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. సో మధ్యాహ్నం అయితే కొంచెం హెవీగానే తిన్నానండి లంచ్ అనేది. సో ఈరోజు డిన్నర్ స్కిప్ చేసినా పర్వాలేదు అని అనిపించింది. బట్ స్టిల్ ఏదో ఒకటి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. బికాస్ 3 మీల్స్ అని పెట్టుకున్నాం కాబట్టి మధ్యాహ్నం ఓవరాల్గా నేను క్యాలిక్యులేట్ చేసింది ఒక 500 క్యాలరీస్ వరకు వచ్చి ఉండొచ్చు. అండ్ మార్నింగ్ 240 క్యాలరీస్ వరకు తీసుకున్నా కాబట్టి అరౌండ్ 750 to 800 క్యాలరీస్ అయితే అయ్యాయి. ఇంకో 100 క్యాలరీస్ మంద నేనైతే తినాల్సి వస్తుంది కాబట్టి సో డిన్నర్కి ఏదో ఒకటి కంపల్సరీ తీసుకుంటాను. అండ్ ఈరోజు అయితే ఇంకా మధ్యాహ్నం స్వీట్ అవాయిడ్ చేశాను. బట్ రైస్తో డిఫరెంట్ కర్రీస్ అయితే తిన్నాను. పప్పు, కూర, సాంబార్, ఇట్లా అన్ని డిఫరెంట్ వెరైటీస్ తిన్నాను అనమాట. సో కొంచెం ఎక్కువే తిన్నాను. అందుకనే నేను యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను అనమాట 500 క్యాలరీస్ అని చెప్పేసి. సో ఓకే, ఇప్పుడైతే మరి 6:15 అట్లా అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 6:15 అవుతుంది, 6:14 ఎగ్జాక్ట్గా. సో మరి ఇప్పుడు నేను డిన్నర్లో ఇంకో 100 క్యాలరీస్ ఏం తీసుకుంటాను, ఎలా 100 క్యాలరీస్ కవర్ చేసుకుంటాను అనేది చూడాలి. యాక్చువల్లీ ఏం తినాలని లేదు, హెవీగా ఉంది. ఎండ బాగా ఉందన్నమాట. బయటకు వెళ్తే కానీ తెలియలేదు. రోజు ఇంట్లో ఏసీలో ఉంటుంటే అసలు ఎండ గురించి తెలియట్లేదు. ఈ రోజు అయితే బాగా తెలిసింది ఆ ఎండ ఎఫెక్ట్ ఏంటనేది. సో వాటర్ అయితే ఏ రేంజ్లో తాగానంటే కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నాను. కూల్ వాటర్ అలా వెళ్ళిపోతూనే ఉన్నాయన్నమాట. గ్లాసెస్ అండ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తాగాను ఫుల్గా. సో ఓవరాల్గా అక్కడే ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే నేను తాగేసి ఉంటాను. మార్నింగ్ ఒక 1 లీటర్ వాటర్ తాగాను. సో ఇప్పటి వరకే నేను ఈరోజు 4.5 లీటర్స్ వాటర్ అయితే తీసేసుకొని ఉంటాను అనమాట. సో 5 లీటర్స్ క్రాస్ అవుతుందేమో మరి చూడాలి. ఎందుకంటే బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట ఆ ఎండకి. సో అది తప్ప అయితే ఇంకా ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్, జస్ట్ వాటర్ మాత్రమే, ఇంకేమీ తినలేదు నేను. అండ్ ఇప్పుడు డిన్నర్కి ఏం తీసుకుంటాను అనేది అయితే మీకు చూపించేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డిన్నర్లో ఏం తినాలి అనుకున్నాను కదా. ఫైనల్లీ అయితే 1 కప్ మ్యాంగో జ్యూస్ అండ్ అలాగే 2 బ్రిటిల్స్ అంటే 2 స్క్వేర్స్ ఆఫ్ పీనట్ చిక్కీ తీసుకుంటాను, పల్లి చిక్కీ అనమాట. సో డిన్నర్ అయితే ఈ రెండింటితో నేను ఫినిష్ చేసేస్తున్నాను. ఈ రెండింటిలో కలిపి ఎంత క్యాలరీస్ ఉన్నాయి అనేది నెక్స్ట్ స్క్రీన్ షాట్లో అయితే మీరు చూసేసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, డే 3లో
16/8 3 మీల్స్లో నేను ఏం తిన్నాను, ఎలా ఉన్నాను అనేది అయితే మీకు తెలిసిపోయింది కదా. అలాగే స్మూతీ రెసిపీ కూడా అయితే మీకు చూపించేశాను. బట్ చెప్పాను కదా, నేను చేసుకున్నది అయితే ఫ్లాప్ అయింది. మీరు కొంచెం కోకో పౌడర్ తగ్గించుకోవాలి అండ్ ఓన్లీ రైప్ అండ్ బనానా మాత్రమే వాడాలి. అండ్ మనం ఖర్జూర్ అండ్ ఫ్లాక్ సీడ్స్ కూడా వేసాం కాబట్టి కొంచెం పుల్లగా అండ్ వగరుగా ఉందన్నమాట టేస్ట్. ఆఫ్ కోర్స్ హెల్తీగా ఉండేవేవి టేస్టీగా అయితే మనకి ఉండవని నాకు ప్రూవ్ అయిందనమాట. నేను లాస్ట్ టైం ఒకసారి చేసుకున్నాను, బట్ అప్పుడు కోకో పౌడర్ కొంచెమే ఉంది, ఇంత హాఫ్ స్పూనే ఉంది ఇంట్లో. సో అది వేస్తే నాకు టేస్టీగానే అనిపించింది, చాక్లెట్ తిన్నట్టు. బట్ ఈరోజు అయితే కోకో పౌడర్ బాగా ఎక్కువైపోయింది అనిపించింది. సో అందుకని కొంచెం చేదు వచ్చేసినట్లు, వగరుగా పుల్లగా చేదుగా అట్లా అనిపించింది అనమాట. సో రైప్ అండ్ బనానా అండ్ కొంచెం కోకో పౌడర్ యూస్ చేసి అయితే హ్యాపీగా ఆ స్మూతీ అనేది మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా డే 3 of 16/8 అయితే ఇదండి. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి, మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. Bye-bye. Have a great day.